అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ దిశగా వెళుతుంది. గత 24 గంటల్లో గమనిస్తే గనక పాకిస్తాన్ మరియు భారతదేశం యొక్క సైనిక మరియు ఆయుధ బల ప్రదర్శనలు, బీహార్‌లోని మోడీ టెర్రరిస్టులకి వాళ్ళ వెనకాల ఉన్న వారికి ఇచ్చిన వార్నింగు, అలాగే అమిత్ షా, ఎస్ జయశంకర్ గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిసిన పరిస్థితులు, ఇవన్నీ గమనించుకుంటా ఉంటే తప్పకుండా మనకి యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయనే చెప్పచ్చు. అది ఎప్పుడు మొదలవుతుంది ఏమిటి అనేది మనకి తెలియాల్సి ఉంది. పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఈ కవింపు చర్యలకు ముందు మొదలుపెట్టింది పాకిస్తానే అని చెప్పచ్చు. పాకిస్తాన్ ముందు బ్యాక్ యార్డ్లో ఉండి టెర్రరిజాన్ని ప్రోత్సహించి పహల్గామ్లో మన భారతదేశ హిందువులను చంపడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ మనము వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి చేస్తామన్న భయంతో పిరికి పంద పాకిస్తాన్ బార్డర్ లైన్ కంట్రోల్కి వారి యొక్క ఎయిర్ ఫోర్స్ని డిప్లాయ్ చేయటం జరిగింది. అంతేకాదు నిన్న కరాచీలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్ టెస్టింగ్కి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అది మనకి సమాచారం రాగానే మనం కూడానే ఈ నెల 24 లేదా 25వ తారీఖున టెస్ట్ చేయాల్సినటువంటి ఇండిజియస్ లేజర్ గైడెడ్ మిసైల్ని ఇండియన్ ఐఎన్ఎస్ సూరత్ ద్వారా నిన్న నావికా దళం పరీక్షించి విజయవంతం అయిందని వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. సో బోత్ సైడ్ ఇక్కడ బల ప్రదర్శనలు ప్రస్తుతానికి జరుగుతున్నాయి. అంతేకాదు నిన్న బీహార్లోని క్లియర్ కట్గాని మోడీ గారు చెప్పింది ఏంటంటే, టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బీహార్ ఐ సే టు ద హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్, punish every terrorist and track down every backer who will charge till the end of the earth. ఇది నిన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం చూస్తే దీని వెనకాల ఉన్న ప్రతి టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేసి గుర్తించి వాళ్ళని పట్టుకొని పనిష్ చేయడం జరుగుతుంది. వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ప్రపంచపు అంచుల వరకు తరిమి కొడతాము ఈ టెర్రరిస్టులని అని నరేంద్ర మోడీ గారు నిన్న క్లియర్ కట్గా బీహార్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ వార్నింగ్ టు ద పాకిస్తాన్. అంతేకాదు ఇంకో పక్కన విదేశాంగ మంత్రి ఎస్ శంకర్ గారు అటు 20 దేశాల ప్రతినిధులతో, అటు వాళ్ళ దగ్గర ఉన్న ఫారిన్ మినిస్టర్స్తో ఉన్న పరిస్థితులను కూలంకుషంగా చెప్పడం జరిగింది. అలాగే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి
ఇప్పుడు దాకా జరిగిందేంటి, మనం చేసిందేమిటి, ఏమి చేయబోతున్నాం అని మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీస్ని పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా తీసుకోవడము అండ్ వాళ్ళ ప్రోత్సాహము అంటారా, లేకపోతే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం కూడా జరిగింది. అండ్ అమిత్ షా గారు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారిని కలిసి మొత్తం ఇప్పుడు వరకు జరిగిన సంఘటనలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్తున్నారు. దానితోపాటు యుద్ధానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నారా అనేది కూడా మనకి ఉన్న ఒక ఇన్ఫర్మేషన్. దాంతోపాటు మనకు తెలిసిందే సింధు జలాలను బ్లాక్ చేయడం జరిగింది. దానికి ప్రతిగా వాళ్ళు కాశ్మీరీ సిమ్లా ట్రీటీని వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మనం ఎక్స్లోని పాకిస్తానీ ట్విట్టర్స్ని బ్లాక్ చేయడం జరిగింది. సేమ్ యాజ్ వాళ్ళు అదే చేశారు. మన దౌత్యపరంగా మనము అన్ని రకాల డిఫెన్స్ సపోర్ట్ స్టాఫ్ని తగ్గించుకున్నాము, విత్డ్రా చేసుకున్నాం. సేమ్ యాజ్ పాకిస్తాన్ డిడ్ సేమ్. అండ్ పాకిస్తాన్ యాక్టర్ ఫవాద్ ఖాన్ నటించిన అబూరి గుల్హాల్ అనే మూవీని కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది. అలాగే పాకిస్తాన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే మన భారతదేశపు ఏరోప్లేన్స్ ఏమీ వాళ్ళ ఎయిర్వేలో రాకుండా బ్యాన్ చేసింది. అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ మీదుగా ఎగిరే అవకాశం లేదు, చుట్టూ తిరిగి మనం ఎగరాల్సి ఉంటుంది. అది మనకు పెద్ద ఫరక పడే పరిస్థితి ఏం కాదులేండి. ఇలాగా 1-on-1 ఒక్కొక్కటిగా దౌత్యపరంగా అలాగే మిలిటరీ పరంగా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. పొద్దున నేను చూసిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఇండియా సీజ్ ఫైర్ని ఎత్తేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఆలోచనకు అనుగుణంగానే పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళ సైడ్ నుంచి షెల్లింగ్ మొదలుపెట్టింది. అంతేకాదు నిన్న ఒక BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఎటు చూసిన యుద్ధ మేఘాలు, దౌత్యపరమైన యుద్ధము, ఒక పక్కన శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఎటు దారి తీయుంది? పూర్తి యుద్ధానికి దారి తీయనుందా, లేదా దౌత్యపరంగానే ఒకరినొకరు దెబ్బ తీసుకునే ప్రయత్నం చేస్తారా? వాళ్ళు మన బీగిదేం లేదు కానీ మనమే తొక్కి పెట్టేస్తామా? ఇది మనకి చూడాల్సిన అంశం. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి జనాల హృదయాలు చల్లబడాలంటే డెఫినెట్గా ఒక మిలిటరీ యాక్షన్, స్ట్రింజెంట్ మిలిటరీ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. ఆ దిశగా మోడీ గారి ఆలోచన ఉన్నట్టుగా క్లియర్గా ఉంది. అది ఎప్పుడు జరుగుద్దాన్ని మాత్రమే మనం వేచి చూడాల్సిన అంశం. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.